విషయం ఏంటంటే మట్టికి జీవమునిచ్చే శక్తి ఉంది. ఏమండి? మట్టికి, సాయిల్కి జీవమునిచ్చే శక్తి ఉందా లేదా? ఉందా లేదా? హల్లెలూయా! ఉందా లేదా? చెప్పండి గట్టిగా. విత్తనం తీసుకొని భూమిలోకి వేయగానే ఎక్కడి నుంచి లైఫ్ వస్తుంది? అది ఆలోచించారా ఒక్కసారి? ఎక్కడి నుంచి లైఫ్ వస్తుంది? ఎప్పుడైతే భూమిలోనికి వేయబడినటువంటి విత్తనం మరణిస్తుందంట. విత్తనం మరణించి ఆ భూమిలో నుంచి లైఫ్ను పొందుకొని జీవమును పొందుకొని హల్లెలూయా, అర్థమవుతున్నదా? జీవమును పొందుకొని అది తిరిగి జన్మిస్తుంది ఫ్రమ్ ద ఎర్త్. ఈవెన్ కావాలంటే మనం ఒక కుంపట్లోకి మన్ను వేసి పెట్టినా, ఒక విత్తనం వేసినా ఏం జరుగుతుంది? అది మొలుస్తుంది. అంటే మట్టికి జీవమునిచ్చే శక్తి ఉంది. హల్లెలూయా. మరి అలాగైతే అందరికీ ప్రశ్న, మనం మరణిస్తాం కదండి, మరణిస్తామా లేదా? మనల్ని కూడా పూడ్చిపెడతారు కదా, మరి మనం ఎందుకు లేయడం? మట్టిలో మనం ఎందుకు పైకి లేయడం లేదు? ఒక విత్తనము, ఆ విత్తనం మన చేతిలో ఉన్నంత వరకు అది ఫలించదు. విత్తనం గాలిలో ఉన్నంత వరకు దానికి జీవం లేదు. మట్టిలోకి పడిన తర్వాతే హల్లెలూయా, హల్లెలూయా, ఎప్పుడైతే అది మట్టిలో నుంచి పడగా తర్వాత కొంతకాలమునకు అది ఫలిస్తుంది. హల్లెలూయా. అయితే దేవుడు ప్రతి జంతువును, ప్రతి విత్తనమును, ప్రతి యొక్క వృక్షమును అన్నింటినీ కూడా, చేపలను వాటి భూమిలో నుంచి, సముద్రములో నుంచి ఆయన పుట్టించాడు. మనిషిని మాత్రమే మట్టిలో నుంచే పుట్టించాడు. మనిషిని మాత్రమే మట్టిలో నుంచే ఆయన పుట్టించాడు. అయితే మనుషుని యొక్క నాసికారంధ్రములలో దేవుని ఆత్మను ఆయన విడుదల చేశాడు, దేవుని ప్రాణమును ఆయన విడుదల చేశాడు. హల్లెలూయా. అండర్స్టాండ్ దిస్ రెవల్యూషన్. ఈ ప్రత్యక్షతను జ్ఞాపకము చేసుకోనండి. మనిషి శరీరం మాత్రమే మట్టి శరీరము, అందుకే మట్టిలో కలిసిపోతుంది. ప్రాణము దానిని దయచేసిన దేవుని దగ్గరకు, హల్లెలూయా, బైబిల్ చెబుతున్నది, రెండవ రాకడలో ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి నిద్రించారో ఆయన రాకడలో వారందరినీ కూడా వెంట పెట్టుకొని రాగా ఈ మంటి శరీరము మహిమ శరీరముగా, ప్రాణము కలిగిన శరీరముగా దేవుడు తిరిగి పునరుజ్జీవితమును కలిగింపబోచున్నాడు. హల్లెలూయా. దట్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ హోప్. మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క రాకడలో, రెండవ రాకడలో, యేసు యొక్క రెండవ రాకడలో మన శరీరం, మంటిలో కలిసిపోయిన ఈ శరీరము పైకి లేపబడుతుంది. అదే దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప నిరీక్షణ. హల్లెలూయా. ఎలా వస్తాడు, ఎలాగ పైకి లేపుతాడంటే, విత్తనం ఎలాగ భూమిలో పడితే పైకి ప్రాణము కలుగుతుందో నువ్వు చెప్పు. అదే రూల్ ప్రకారము దేవుని యొక్క ఆత్మ చేత మనము నింపబడి ఆయన యొక్క మార్గంలో నడుచుచున్నటువంటి మనము, హల్లెలూయా, ఆయనతో పాటి మనము రాబోతున్నాము. మొదట మరణించిన వారు తరువాత సజీవులై నిలిచి ఉండేటువంటి మనము ఆయన రాకడలో అందరినీ కూడా ఆయన కొనిపోబోతున్నాడు. హల్లెలూయా. నిరాకారమైన పరిశుద్ధాత్మ దేవుడు మొదటగా బైబిల్లో కనపడేటువంటి చోట అదేనా, నిరాకారముగా. తరువాత దేవుడు జలముల పైన అల్లాడుతుండెను. ఆ జలములను ఈ జలములను సపరేట్ చేసింది పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. అన్నీ, ఏ నిరాకారమైన జీవితమునైనను సరే ఒక మంచి రూపంలోనికి మార్చగలిగిన వాడు మన దేవుడు.